హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. చాలా రోజులు అవుతుంది తినాలనిపిస్తే చేస్తున్నాను. నేను 3 గ్లాసెస్ రైస్, బాస్మతి రైస్ తీసుకున్నాను. అవి బాగా కడిగి నానబెట్టుకోవాలండి. 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని బాగా కడగాలండి. అలా కడిగి నీళ్ళు వంపుకోవాలండి. 2 టైమ్స్ కడిగానండి నేను. ఇలా బాగా మంచిగా ఇది చేసి కడగాలండి. ఇప్పుడు బియ్యంని కడిగిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకోవాలండి. నేను 30 మినిట్స్ నానబెట్టుకున్నాను. ఎగ్స్ ముందుగా ఉడకబెట్టుకోవాలి. నేను ఎగ్ బిర్యానీకి 6 ఎగ్స్ తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయ్యేంత వరకు మనము మసాలాకి రెడీ చేసుకుందామండి. దాల్చిన చెక్క, లవంగాలు, జీరా, ఇవన్నీ తీసుకోవాలండి. దాన్ని స్టార్ పువ్వు, బిర్యానీ ఆకులు, ఇలా ఇవన్నీ తీసుకొని ఎగ్స్ బాయిల్ అయ్యాయి కదా, దింపేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని బిర్యానీ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి. బాగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత షాజీరా కూడా వేసుకోవాలండి. నేను జీలకర్ర వేసాను, షాజీరా వేసుకొని అవి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకొని కడాయి పెట్టుకోవాలండి. బిర్యానీ చేసుకునే కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, మనకు సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఎగ్స్కి కాట్లు పెట్టుకొని ఎగ్ని అలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేను ఎగ్స్కి కాట్లు పెట్టడం మర్చిపోయానండి. మీరైతే పెట్టుకోవాలి. పెట్టడం వల్ల మసాలా దానికి ఎగ్ లోపలికి వెళ్తుందండి, టేస్ట్ బాగా ఉంటుంది. నేను పెట్టడం మర్చిపోయాను, మీరు పెట్టుకోండి. నేను తర్వాత ఎగ్ ఫ్రై అయిన తర్వాత పెట్టి వేసానండి. ఎగ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలండి. ఇంతలోపు మనం బిర్యానీ రైస్ ఉడికించుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలండి. నేను అది ఆ క్లిప్ మిస్ అయిందండి. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం మసాలా అవంతా ఇందులో వేసి ఉడికిస్తే బిర్యానీ బాస్మతి రైస్కి ఆ మసాలా పడుతుందండి. అలా ఉడికించుకోవాలి.
రైస్ మొత్తం ఉడికించుకున్న తర్వాత 90% రైస్ ఉడికించుకోవాలండి. ఎందుకంటే మనము త్వరగా తినాలనుకున్నప్పుడు అలానే చేయాలండి. మనకు ఇవి ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలండి. మనము ఇప్పుడు బిర్యానీ మసాలా రెడీ చేయాలండి. ఇవన్నీ ఒక్కొక్కటిగా నెమ్మదిగా ప్లేట్లోకి పెట్టుకోవాలండి. మనం వేయించి పెట్టుకున్న మసాలాని గిన్నెలో వేయాలండి. మనకు అదే ఆయిల్ సరిపోతున్నా సరే, లేదంటే కొంచెం వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలండి. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఆ తర్వాత టమాటో ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను వేసి కలుపుకోవాలండి. మనకు త్వరగా కావాలి అనుకున్నప్పుడు ఇలానే చేసుకోవాలండి. సింపుల్ వేలో ఇదండి. ఇలా ఇవన్నీ ఫ్రై అయ్యేంతవరకు మనము కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలండి. బాగా మగ్గి మెత్తగా అవుతాయండి టమాటోస్. మనకు సరిపడంత సాల్ట్ వేసుకోవాలండి. అలాగే బిర్యానీ ఉడకబెట్టుకుంటున్నాం కదండి, ఆ రైస్లో కూడా సాల్ట్ వేసుకోవాలండి. దీన్ని కలుపుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాం కదా, మొత్తం అంతాకి పట్టడానికి కలుపుకోవాలండి. మూత పెట్టుకోవాలండి. కొద్దిసేపు వేడి అయిన తర్వాత తీయాలి. అన్నం ఆలోపు సగం ఉడికిందండి. ఉడికేసింది కదండి. ఇప్పుడు మరొకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. కారం వేసుకోవాలండి. మనకు సరిపడంత కారం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. నేను వేసాను. వేసుకొని కలుపుకోవాలండి. ఆ తర్వాత కాట్లు పెట్టుకున్న గుడ్లను కూడా అందులో వేయాలండి. కాట్లు పెట్టుకోవడం వల్ల మనం చేసిన మసాలా మొత్తం ఆ గుడ్డు లోపలికి చొచ్చుకొని కొంచెం టేస్ట్గా అనిపిస్తుందండి. ఇలా చేసుకుంటే బాగుంటుంది. మనకు థిక్నెస్ కోసం కొంచెం కట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలండి. ఇలా థిక్గా అనిపిస్తుందండి. టేస్ట్ కూడా వస్తుందండి. రైస్ ఉడికింది కదండి, పక్కకి గిన్నెలోకి పెట్టుకోవాలండి. నీళ్ళు దిగేంత వరకు పక్క గిన్నెలో ఉంచుకోవాలి. ఇలాంటి జాలి గిన్నె ఉంటే అందులో పెట్టుకోండి. మనము ఆయిల్ వేసుకోవడం వల్ల బిర్యానీ రైస్ అంటుకోదండి. ఇలా ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలండి.
గరం మసాలా వేసుకోవాలండి, కొంచెం వేసుకొని కలుపుకోవాలి. నేను ఎగ్స్ తీసేసానండి. ముందుగా టమాటో ముక్కలను పెట్టి దానిపైన రైస్ వేసి మళ్ళీ రైస్ పైన ఎగ్స్ వేసానండి. కొద్దిసేపు ఉంచుతాం కదండి, అందుకే అలా ఉంచాను. ఆ తర్వాత మళ్ళీ పైన కొంచెం రైస్ వేస్తానండి. ఇలా వేసుకోవడం వల్ల ఎగ్ మనం ఎక్కువసేపు మంటపై ఉంచిన ఎగ్ అనేది మాడకుండా అలా మధ్యలో వేసుకోవాలండి. ఆ తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవడమే అండి, అంతే. కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది. మనకు బిర్యానీ రైస్ బాగా అయ్యిందనడానికి ఎలా తెలుస్తుంది అంటే మూత తెరవంగానే అన్నం మెతుకులన్నీ పొడవుగా ఉండి చాలా అందంగా కనిపిస్తాయండి. అన్నం అలా అనిపిస్తుందండి, అంతే అండి బిర్యానీ, ఎగ్ బిర్యానీ. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి.